మన రక్షకుడైన యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. సైన్యములకు అధిపత్యగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, రోదనము చేయులు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి, తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. ప్రియమైన వారులారా, దేవుడు మాటలు మనం ధ్యానిస్తున్నాం. దుఃఖకరమైన సమయాల్లో ఏడ్చేందుకు, దుఃఖకరమైన సమయాల్లో దేవుని సన్నిధిని సమీపించి విలిపించేందుకు స్త్రీలను కనుగొని వారిని పిలువనంపుకో, వారిని పిలవండి అంటూ ప్రవక్తకైన ఇర్మీయాకు దేవుడే సాక్షాత్తు ఈ మాటలు తెలియజేస్తున్నారు. తెలివిగల స్త్రీలను కనుగొని వారిని పిలువనంపుడి అని ఇర్మీయాకు ప్రవక్తకు దేవుడు ఈ మాటలను బయలుపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇర్మీయా గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం ఒకసారి మనం చూస్తే, యెహోవా తీవ్రమైన కోపం మన మీద ఉండిపోయింది గనుక గోనెపట్ట కంటుకొని విలిపించుదాం, రోదనం చేద్దాం రండి అని అక్కడ కూడా మరి ప్రవక్త పిలిపివ్వటం మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, మనలో మరి మన హృదయాల్లో పాపం అనేది విపరీతంగా పెరిగిపోవడం వలన దేవునికి మనపై తీవ్రమైన కోపం ఉండిపోతుంది. ఈ కోపాన్ని మరి ఆయనను శాంతపరచడానికి మరి మనం పశ్చాత్తాపడాలని దేవుడు కోరుకుంటాడు. దేవుని కోపం మనపై ఎందుకు తీవ్ర రూపంలో ఉంటుందంటే దానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే మనలోని పాపమే మనపై దేవునికి తీవ్రమైన కోపాన్ని కలిగిస్తుంది. నా ప్రియమైన స్నేహితులారా, మరి దేవునికి తీవ్రమైన కోపం వచ్చినప్పుడు ఆయన బిడ్డల ద్వారా మరి మనం నశించిపోకుండా ఉండటానికి మనల్ని హెచ్చరిస్తాడు. నినివే ప్రజలు కూడా దేవుని దృష్టికి తీవ్రమైన పాపం చేసినప్పుడు మరి యోనా అని వారి వద్దకు పంపించి యోనా ద్వారా మరి వారు నశించిపోకుండా వారికి సత్య సువార్తను తెలియజేశాడు. వారు గోనెపట్ట కట్టుకొని రాజు మొదలుకొని అందరూ కూడా దుఃఖించారు, విలపించారు. ఇక్కడ ప్రవక్త కూడా అటువంటి స్త్రీలను కనుగొని, తెలివిగల స్త్రీలను కనుగొని, విలపించి ప్రార్థించే స్త్రీలను కనుగొని వారిని నా సన్నిధికి పిలువనంపని ప్రవక్తకి ఇర్మీయాకి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అంటే నా ప్రియమైన స్నేహితులారా, తెలివిగల స్త్రీలు దేవుని యొక్క కోపాన్ని ప్రజల నుండి శాంతపరచడానికి ప్రయత్నిస్తారు. తెలివిగల స్త్రీలు, రోదన చేయి స్త్రీలు దేవుని యొక్క కోపాన్ని శాంతపరుస్తారు. దేవునికి మరియు నశించిపోతున్న ప్రజలకి మధ్యవర్తాన్ని వహించి విలిపిస్తారు. దేవుని సన్నిధిలో మరి ఎంతగానో దుఃఖపడతారు. మరి అక్కడ నినివే ప్రజలు కూడా ఆ విధంగా దుఃఖపడ్డారు. ఆ విధంగా వారు కూడా దేవుని కోపం మా మీదకి రాకుండా ఉండనట్లు, దేవుని కోపం వలన నశించిపోకుండా ఉండనట్లు వాళ్ళు ఏం చేశారంటే గోనెపట్ట కట్టుకొని విలపించి ప్రార్థించి దేవుని యొక్క మరి కృపను రుచి చూడగలిగారు. నా ప్రియమైన స్నేహితులారా, లూకాసు వార్త 6వ అధ్యాయం 21వ వచనం కూడా ప్రభు ఈ విధంగా చెప్తాడు. యేసు ప్రభువే సొంతగా ఈ మాటలు చెప్తారు. ఇప్పుడు మీరు ఏడుస్తున్నారు కదా, మీరు ధన్యులు, తర్వాత మీరు నవ్వుతారు. అంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు మనలో దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖాన్ని, రోదన్ని కలిగి ఉండాలని కోరుకుంటాడు. మనం మన పాపం విషయమై దుఃఖపడినప్పుడు, నిజంగా సరైన రీతిలో సంపూర్ణంగా మనం పశ్చాత్తాపడినప్పుడు దేవుని కోపం మన నుండి తొలగిపోతుంది. అప్పుడు దేవుని యొక్క కృపను మనం పొందుకుంటాం. దేవుని యొక్క కృపను పొందుకున్న మీదట మనం దేవుని సంతోషాన్ని, దేవుని నెమ్మదిని పొందుకోగలుగుతాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తెలివిగల స్త్రీలను కనుగొను, వారు వచ్చి నా సన్నిధిలో విలపిస్తారు, వారు వచ్చి రోదన చేస్తారు, వారు వచ్చి ప్రలాపిస్తారు, గోనెపట్టు కట్టుకొని విలపిస్తారు. అటువంటి స్త్రీలను నువ్వు పిలువనంపు, కనుగొను అని ప్రవక్తకి దేవుడు చాలా స్పష్టంగా మరి ఇక్కడ మాట్లాడటం మనం చూస్తాం. నా ప్రియమైన స్నేహితులారా, ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు దేవుని దృష్టికి బహుఘోరంగా పాపం చేసి మరి దేవుని యొక్క శిక్షకు, దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలుగా అనేక రీతిలుగా వాళ్ళు నడుచుకున్నారు. నివారింపశక్యంగా ఆయన కోపం
వారి మీద ఉంది. అటువంటి కోపాన్ని మరి తొలగించబడటానికి, అటువంటి కోపంతో ఉన్నటువంటి దేవుణ్ణి శాంతపరచడానికి దేవుడు ఒక మార్గాన్ని ఇక్కడ ఇర్మీయా ప్రవక్తకు చెప్తున్నాడు. అదేంటంటే, తెలివిగల స్త్రీలను కనుగొను, రోదనం చేయి స్త్రీలను కనుగొను, వారిని పిలువనంపు, వారిని నా సన్నిధిలో మరియు దుఃఖించి ప్రార్థించేటట్లు నువ్వు వారిని కనుగొని తీసుకునిరా అన్నట్లు వారికి ఒక ఇర్మీయా ప్రవక్త ఇక్కడ ఒక మంచి ఆజ్ఞను ఇస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎంతవరకు మరి దుఃఖపడాలి, ఎంతవరకు మనం ఈ విధంగా మరి విలపించాలి, రోదన చేయాలి అంటే, నా ప్రియమైన స్నేహితులారా, దేవుడే మనకు సమీపించి దగ్గరగా వచ్చి మనల్ని క్షమించి మనల్ని లేవనెత్తేంత వరకు, సరైన రీతిలో మనం సంపూర్ణంగా పశ్చాత్తాపడేంత వరకు కూడా మనం విలపించాలి, రోదన చేయాలి. ఇది తెలివిగల స్త్రీలు చేసే పని. ఇది దైవ భయం కలిగినటువంటి స్త్రీలు చేసే పని. ఇది యెహోవా సన్నిధిలో రోదన చేయుటకు ఇష్టపడి దేవుని ఆత్మ కలిగిన బిడ్డలు చేసే పని. కాబట్టి దేవుని బిడ్డలారా, రోదన చేయటం, దేవుణ్ణి శాంతపరచడం మనం నేర్చుకోవాలని ప్రభు పేట ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.